ఓకే బాస్. బాస్ ఫోన్ కట్ అయిపోయింది బాస్. కంగారు పడకరా, మనం కావాలనే లిఫ్ట్ చేయలేదు. ఫస్ట్ కాల్లోనే లిఫ్ట్ చేస్తే అంత వెయిట్ ఉండదురా. ఇప్పుడు మళ్ళీ తను కాల్ చేస్తుంది చూడు. ఇదేంటి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు? వన్, టూ, త్రీ. ఇప్పుడు నువ్వు ప్రొసీడ్ అయిపో. ఫోన్ తీసుకో. హలో హలో, ఎవరు మాట్లాడేది? నేను రిషి ఫ్రెండ్నండి. రిషి లేడా? ఉన్నాడండి, కానీ మాట్లాడే పరిస్థితుల్లో లేడండి. ఏమైంది? జ్వరంతో ఉన్నాడండి, అది కూడా చలి జ్వరం. ఓ వణికిపోతున్నాడు పాపం. అయ్యో పాపం, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? చెప్పానండి, కానీ వినడం లేదు. ఎందుకు? ఏమోనండి, ఎంత చెప్పినా ఇది డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గే జ్వరం కాదు అంటున్నాడు. అంత హై టెంపరేచర్లో కూడా పద్దు పద్దు అని ఒకటే కలవరింతండి. సరేనండి, మీరు లొకేషన్ పంపిస్తే నేనొచ్చి మాట్లాడతాను. ఇప్పుడే షేర్ చేస్తానండి, ఇప్పుడే. బాస్ లొకేషన్ షేర్ చేయమంది బాస్, తను వచ్చేస్తుందంట. ముందు లొకేషన్ షేర్ చేయరా. అలాగే బాస్. బాస్ మీరు 3 రోజుల నుంచి ఫ్యాక్టరీకే వెళ్ళలేదు, అయినా తనంతట తాను మంత్రం వేసినట్టు అలా ఎలా కాల్ చేసింది బాస్? తను అలా చేస్తుందని మీకెలా తెలుసు బాస్? నేను రోజు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ పద్దు చుట్టూ నేను ప్రదర్శన చేసి బుట్టలో పడేయడానికి చేసిన పనులన్నీ చేశాను కదా. నేను 3 రోజులు కనపడకపోయేసరికి కంగారు పడింది, కాల్ చేసింది. ఫీవర్ అనేసరికి వరి అయిపోయింది, పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అంటే పాప ఇప్పుడు నా దారికి రావడానికి సిద్ధంగా ఉందని అర్థం అన్నమాట. ఓ, ఈ రోజు నుంచి కొత్త కథకు శ్రీకారం చుట్టబోతున్నాను.
రిషి గారు, రిషి గారు, రిషి గారు. హాయ్ పద్దు గారు. అయ్యో లేవకండి. అయ్యో ఒళ్ళు ఇంతలా కాలుతుంది ఏంటండి? రే అన్నోన్ నంబర్గా ఈరోజు నువ్వు నాకు దొరకాలి, నీకు చిత్తడిరా. వస్తున్నా. ఉల్లిపాయలు పెట్టుకుంటే ఇలాగే కాలుతుంది. టాబ్లెట్ వేసుకోండి. టాబ్లెట్ కూడా అవసరం లేదన్నారంట. ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి. అయ్యో అవసరం లేదు పద్దు గారు. మిమ్మల్ని చూడగానే నా ప్రాణం లేచొచ్చింది. మీరు ముట్టుకోగానే జ్వరం పట్టుమని పరిగెత్తుకుపోయింది. ఏది నేను చూస్తానుండండి. పద్దుగారు నాడి పట్టుకోవడం కాదు పద్దుగారు, జీవితాంతం నా వేలు పట్టుకుంటారా?